హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎమోషన్స్ ఆర్ ఎవిల్స్. ఎమోషన్స్ అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఈ ఎమోషన్స్ అంటే ఏంటి అంటే ఎమోషన్స్ భావోద్వేగాలు. ఈ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకునే పద్ధతిలో మనం చాలా వరకు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాం. ఎక్కువగా ఈ ఎమోషన్స్ బాండింగ్ అనేది ఎవరితో ఉంటుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్, చిల్డ్రన్, హస్బెండ్, వైఫ్, ఇంకా మదర్ అండ్ ఫాదర్, ఫ్రెండ్స్, ఇంకా మనకు తెలిసిన వారితో ఎక్కువగా మనకి ఎవరైతే ఇష్టమవుతారో వారందరితో కూడా ఈ ఎమోషన్స్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఎమోషన్స్ వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది అంటే సమ్ టైమ్స్ మనకు తెలీదు. ఎవరైనా కొంచెం మనకి ఎమోషన్స్ తోటి కనెక్ట్ అయి ఉన్నప్పుడు వారు మనకు దూరం అయినప్పుడు మనం చాలా హర్ట్ అవుతాం. వారి దూరాన్ని మనం భరించలేకుండా ఉంటాం. లేదా మనల్ని ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఒక మాట అన్నా కూడా అది మనం తీసుకోలేం. అప్పుడు కూడా ఎమోషనల్గా మనం బాధపడుతూ ఉంటాము. అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎమోషన్స్ వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఎప్పుడు కూడా ఎమోషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండాలి. మన మైండ్ మనం చెప్పినట్టే వినాలి. ఎప్పుడు కూడా ఈ ఎమోషన్స్ మన మైండ్లోనే నిక్షిప్తమై ఉంటుంది. అంటే మన మైండ్ ఏం చెప్తే మనం అది చేస్తాం. అంటే అందరూ మనసు ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. అసలు మనసు చెప్పాలి అంటే మైండ్ నుంచే సిగ్నల్ రావాలి. ఈ మైండ్ మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్తే అది మన భావోద్వేగాలు చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి మన కోపం వచ్చింది, మనం మనసులో అనుకుంటాం ఇప్పుడు కోప్పడాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనం చెప్పినట్టు మన కంట్రోల్లో మనం ఉన్నట్టే కదా. లేదు, మనం అంటే అన్కండిషనల్గా కోపాన్ని ప్రదర్శించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ అలజడి మొదలవుతుంది, అంతా విధ్వంసం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎమోషన్ బాండింగ్ ఉండాలి, ఎమోషనల్ కంట్రోల్లో ఉండాలి. మన మైండ్ చెప్పినట్టు మన ఎమోషన్స్ వినాలి. ఆ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మనకి ఇబ్బందులు ఏమీ జరగకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, మనం ఏం చేస్తాం, ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాము. సైకలాజికల్గా ఇబ్బందిగా గురవుతూ ఉంటాము. దీనివల్ల మానసిక దౌర్భాగ్యం అంటే మానసిక అనారోగ్యం వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే ఆ ఎమోషనల్లో ఏం చేస్తున్నామో తెలియకుండా మనం ఒక్కోసారి మన జీవితాన్ని అంతం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సూసైడ్కి ప్రయత్నం చేస్తాం, లేదా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్కి బానిసలం అవుతూ ఉంటాము. అసలు ఏం చేయాలో తెలీదు. అంటే దేనికి వచ్చింది ఆ బాధ అంటే ఎవరో మనకి ఇష్టమైన వాళ్ళు మన నుంచి విడిపోయారు, వాళ్ళు లేకుండా మనం ఉండలేము, మన లైఫ్ మొత్తం వాళ్ళే మన ప్రపంచం, ఈ వరల్డ్ మొత్తంలో ఎవ్వరూ లేరు, మనల్ని కని పెంచిన వాళ్ళు లేరు, మన ఫ్యామిలీ మెంబర్స్ లేరు, మన ఫ్రెండ్స్ లేరు, ఎవరూ లేరు, ఆ ఒక్కరే ఉన్నారు. అంటే అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, ఎవరైనా కానివ్వండి. ఈ లవ్ ఫెయిల్యూర్లో ఎక్కువగా సూసైడ్ అటెంప్ట్ చేసేది ఎవరంటే అబ్బాయిలే. అబ్బాయిలు చాలా డేర్గా అనిపిస్తారు కానీ చాలా సెన్సిటివ్ మైండ్తో ఉంటారు. అమ్మాయిలు చాలా వీక్గా అనిపిస్తారు కానీ చాలా స్ట్రాంగ్ మైండ్తో ఉంటారు. ఎందుకంటే బేసిక్గా ఉమెన్కి బాడీ స్ట్రాంగ్ ఉండదు కానీ ఫిజికల్గా స్ట్రాంగ్ లేకపోయినా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. అబ్బాయిలు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్గా వీక్ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎమోషనల్గా మనం కంట్రోల్గా ఉండాలి, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మనం లైఫ్లో ఒకటి నేర్చుకోవాలి. మనకి ఎవరైతే ఏదైతే ఇష్టమవుతుందో అవి ఒకవేళ దూరమైనా మనం ఎలా ఉండగలగాలి. అసలు మనకి ఇష్టం అనేది కొలమానంలో ఉండాలి. అదేంటండి క్యాలిక్యులేటెడ్గా మనం ఉండొచ్చా? అలా ఉంటే ఈ ఎమోషన్స్కి అర్థమే ఉంటుంది. లవ్ అనేది మనం ఇంతే ఉండాలి అని ఎలా చెప్తాము? అన్కండిషనల్ లవ్ కదా అంటారు. అన్కండిషనల్ లవ్ అనేది ఓన్లీ మదర్ దగ్గరే దొరుకుతుందండి మనకి. ఈ సృష్టిలో అన్కండిషనల్ లవ్ మరెక్కడా దొరకదు. ఒకటి దేవుడు, అంటే దేవుడు మనకు కనిపించాడు కాబట్టి ఆయన ఎంత లవ్ ఇస్తున్నాడో మనకు తెలియదు కాబట్టి తెలీదు. ఒక మదర్ ఒకటే మనకి ఆమె ఎమోషన్స్ని, ఆమె లవ్ అండ్ ఎఫెక్షన్ని, ఆమె యొక్క సాక్రిఫైస్ని మనకి చూపిస్తుంది, మనకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఒక చోటే మనకి లవ్ దొరుకుతుంది, ప్యూర్ లవ్. నిజంగా మీది ప్యూర్ లవ్ అనుకుందాం. ఎవరైనా మనల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతారండి? మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అన్నప్పుడే తెలుస్తుంది కదా అది ప్యూర్ లవ్ కాదని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనతో ఉన్నారు అంటే
వాళ్ళు మన వాళ్ళు. కాబట్టి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా లవ్ ఫెయిల్యూర్ వల్ల మన లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఎవరి కోసమో మనం మన జీవితాన్ని అంతం చేసుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ మెంబర్సు, మన ఫ్రెండ్సు, మన బ్రదర్ సిస్టర్ లేదా మదర్ ఫాదర్ ఎంత సఫర్ అవుతారో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అట్ ది సేమ్ టైము పేరెంట్స్ కూడా పిల్లలు మనం పెంచి పెద్ద చేసి ఎంతో చదివించి వాళ్ళకి మన జీవితాన్నే ఇచ్చామని మనం ఫీల్ అవుతూ ఉంటాము. వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళో లేకపోతే జాబ్ పర్పస్కి వెళ్ళో పెళ్లి చేసుకొని వెళ్ళో లేదా లవ్ మ్యారేజ్ చేసుకొని మనకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కూడా మనం చాలా హర్ట్ అవుతాం. అప్పుడు కూడా ఎప్పుడు కూడా చిన్నపిల్లలంటే కొంచెం వాళ్ళు ఏజ్ బ్యాలెన్స్ తోటి వాళ్ళు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉండుండొచ్చు. కానీ కొంత ఏజ్ వచ్చాక మిడిల్ ఏజ్లో ఉంటారు పేరెంట్స్. అప్పుడు వాళ్ళు పిల్లలు మన నుంచి దూరం అయినప్పుడు ఏమవుతుందంటే మనం అనారోగ్యానికి గురవుతాం, సైకలాజికల్గా డిప్రెస్డ్గా ఫీల్ అవుతాం. అప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదు. ఏజ్ సహకరించకపోగా, హెల్త్ సహకరించకపోగా మనకున్న ఆస్తిని మొత్తం పిల్లలకి ఇచ్చేస్తాం. అప్పుడు మనం ఎలోన్గా అయిపోతాం. ఫినాన్షియల్గా ఎప్పుడు కూడా మనుషులు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మనకు సంపాదించిన సంపాదనలో పిల్లలకి పెడుతూ మనకి కూడా కొంత సేవ్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ మధ్యకాలంలో మూవీస్ కూడా చూసాము. ఒక ఏజ్ వచ్చాక పిల్లలు ఆస్తి కోసం పేరెంట్స్ మీద పడి మొత్తం లాగేసుకొని పిల్లల్ని తల్లిదండ్రుల్ని నడి రోడ్డు మీద వేస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితి మనకి కూడా రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మనకేంటి మనమేంటి అని మన కోసం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో మనం ప్రతిరోజు ప్రతి పని మనం ఎలా చేస్తామో, జాబ్ కానీ స్టడీ కానీ లేదా ఇంట్లో పనులు కానీ మనం ఏం చేసినా కూడా, వ్యాపారాలు చేసినా మనకంటూ మన కోసం కొంత టైం స్పెండ్ చేసుకోవాలి. మెడిటేషన్ చేసుకోవాలి, దేవుడి దగ్గర దేవుడితో టైం స్పెండ్ చేయాలి, ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి, మంచి బుక్స్ చదవాలి. స్ట్రాంగ్ మైండ్ ఎలా ఉండాలి అనేది మోటివేషనల్గా మనం కొన్ని బుక్స్ని చూజ్ చేసుకొని వాటిని చదువుకోవాలి. అలాంటి లేదా కొంతమంది లైఫ్ స్టోరీస్ని మనం తీసుకోవాలి ఎగ్జాంపుల్గా. వాళ్ళ లైఫ్ ఎందుకు అలా అయింది, మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని. చాలామందిని మనం చూసాం హిస్టరీలో చూస్తే, ఎంతో సంపాదించిన వాళ్ళు కూడా వాళ్ళ చివరి దశలో ఎలోన్గా, అంటే అనారోగ్యంతో వాళ్ళ కనీసం అన్నం పెట్టే వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో, తోడు లేక, వాళ్ళ సరిగ్గా చూసుకునే వాళ్ళు లేక, ఎలా ఎవరు దిక్కులేని మరణాలకి గురి అవుతున్నారు. అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం మన జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి. మనకి ఏదైనా కష్టం వచ్చింది, ఒక బిజినెస్ సక్సెస్ అంటే కూడా మనం ఈ జీవితంలో సక్సెస్ రాకపోయినా లేదా ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఎమోషనల్గా మనం చాలా బాధపడిపోతూ ఉంటాము. అప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది ఒకటే, లైఫ్లో సక్సెస్ అనేది ఒకటే కాదు, మనం జీవించడమే సక్సెస్ అంటే. మనం చివరి వరకు భగవంతుడు మనకి జన్మనిచ్చాడు. మనం పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనా కూడా మనం స్ట్రాంగ్ మైండ్తో ఉండి, స్ట్రాంగ్గా మనల్ని మనం బిలీవ్ చేస్తూ ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఫైట్ చేసే అంత బలాన్ని మనం తెచ్చుకొని మనం ఆ సిచ్యువేషన్ని దాటేసి మనం జీవితకాలం బ్రతికుండడమే లైఫ్ అంటే. అది సక్సెస్. ఎప్పుడైనా చిన్న ఫెయిల్యూర్ వచ్చినా లేకపోతే మనం ఏదైనా అచీవ్మెంట్, మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వకపోయినా ఇక మన లైఫ్ అయిపోయింది, ఇంకా మనం అనవసరం అనేది, మన ఈ మధ్య కాలంలో చూస్తే క్రెడిట్ కార్డులు అవి ఇవి వాటి విషయంలో కూడా చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకుంటున్నారు. అవి తప్పండి. వాళ్ళు సూసైడ్ చేసుకోవడంతో పాటు పిల్లల్ని కూడా చంపేస్తున్నారండి. అది కూడా చాలా వరకు అన్యాయంగా అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు జన్మనిచ్చింది మనల్ని ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా బ్రతికేలాగా అంత ధైర్యం తెచ్చుకొని మనం బ్రతకాలి. కానీ ప్రతి చిన్న విషయానికి మనల్ని మనం తక్కువ చేసుకొని, కొన్నిసార్లు మనల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, అంటే మనల్ని లో చేస్తూ ఉంటారు. అంటే మీరు ఎందుకు పనికిరారు, మీకేం చేత కాదు, ఇక మీరు ఇంతే అన్నట్టు మన పక్కనున్న వాళ్ళు కానీ, జాబ్ విషయంలో కానీ, ఏదైనా ప్రొఫెషనల్గా కూడా మనల్ని ఎవరైనా సరే అప్పర్ హ్యాండ్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకంటే తక్కువ వాళ్ళు అయి ఉండొచ్చు, మనల్ని కొంచెం లో చేసి మాట్లాడినా, ఇన్సల్ట్ చేసినా కూడా దానికేం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, మీరేంటో మీకు తెలిసినప్పుడు, మీ మీ మైండ్ సెట్ ఏంటో మీకు తెలిసినప్పుడు
మీ నాలెడ్జ్ మీకు తెలిసినప్పుడు, మీరు ఏం చేయగలరు, ఏం చేయాలి అనుకుంటారో మీకు ఒక గోల్ ఉంటుంది కదా! అది ఉన్నప్పుడు ఎవరో ఏదో అన్నారని మనం ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? ఎందుకు ఫీల్ అవ్వాలి? ఈ ప్రపంచంలో అందరూ సక్సెస్‌ఫుల్ పర్సన్సే ఉన్నారా? వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చండి సక్సెస్ అయిన వాళ్ళని. మరి 140,00,00,000 మంది జనంలో మనం ఎంత చెప్పండి? మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకి కొద్దో గొప్పో నాలెడ్జ్ ఉండి చదువుకున్న వాళ్ళు కూడా, లేకపోతే మనం కూడా జీవిస్తున్నాం, జీవించగలం. మనం జీవిస్తూ ఒక నలుగురికి అన్నం పెట్టే స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి? కాబట్టి ఎప్పుడూ కూడా ఇది లేదు, అది లేదు అని సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పటికప్పుడు మనం చేస్తున్న పనిలో మనం సాటిస్ఫాక్షన్ ఎతుక్కోవాలి. మనం సక్సెస్ కోసం ఎదురు చూసే ముందు సక్సెస్ కోసం మనం ఏం చేస్తున్నాం, మనం వేసే ప్రతి స్టెప్లో కూడా మన స్ట్రాంగ్గా మనం బిలీవ్ చేయాలి. అట్ ది సేమ్ టైం హార్డ్ వర్క్ చేయాలి, మన డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, మన క్యారెక్టర్ని, మన కెరియర్ని డెవలప్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి గోల్స్ని మనం ఎన్నుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనకి తోచిందల్లా ఏదో ఒకటి చేస్తూ పోతే మనం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేమండి. మనం ఒక పని పట్టుకుంటే ఆ పని మీదనే ఉండాలి, ఆ పనే చేయాలి, ఆ పని కోసమే ప్రయత్నం చేయాలి. ఆ పని తప్ప మనకి ఏది కనిపించకూడదు. అప్పుడు సక్సెస్ అనేది మనకు వస్తుంది. అంతేకాని 4 పడవల మీద కాళ్ళు పెట్టి ఇక్కడ అక్కడ 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 దిగితే ఏ పడవలోనో ఎక్కడో చోట మునిగిపోతాం. కాబట్టి అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఏదైనా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అంటే పట్టుదలతో ఏ పని చేసినా నువ్వు సక్సెస్ అవుతావు. అంటే పట్టు వీడని విక్రమార్కుడిలాగా మనం ఏదైనా పట్టుకుంటే గట్టిగా దాన్నే పట్టుకొని దానికోసమే ప్రయత్నం చేస్తూ, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి తెలిసిన వారిని, పెద్దవారిని, మన మెంటార్స్ని, గురువులు, మన ఫ్రెండ్స్, లేదా మన పేరెంట్స్, ఇంకెవరైనా దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడుకొని మనం ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకునేదానికి కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. అలాంటివి చేసినప్పుడు కూడా మన ఎమోషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎమోషనల్గా మీరు డిప్రెస్ అయినప్పుడు, లోన్లీగా ఫీల్ అయినప్పుడు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే స్థాయి దాటిపోయినప్పుడు మీరేం చేయాలి అంటే, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మీకు బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేదా అమ్మ నాన్నలు మించిన ఇష్టమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ వాళ్ళకి చెప్తే బాధపడతారు అనుకుంటే ఏం పర్వాలేదు. ఇక మనం చనిపోవాలి అనుకునే చివరి స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకంటే మనకి మంచి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మన క్షేమం కోరే వాళ్ళు ఎవరు ఉంటారు? అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏ సిచ్యువేషన్ అయినా పర్వాలేదు, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు మీకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వారు పెంచి పెద్ద చేసిన ఒక ప్రాణి కష్టంలో ఉందంటే వారు తల్లడిల్లిపోతారు. లేదా మీకు ఇంకా బాగా ఇష్టమైన పేరెంట్స్, ఆ తల్లిదండ్రులు ఈ వీక్ మైండ్ అనుకుందాం, వాళ్ళు అది తట్టుకోలేరేమో అనుకుందాం. అంత పెద్ద ప్రాబ్లం వస్తే కనుక మీకు ఎవరో ఒకరు ఇష్టమైన ఫ్రెండ్ ఉంటారు కదా, టీచర్ ఉంటారు కదా, లేదా మీకు ఒక మెంటార్ ఉంటారు కదా, లేదు మీరు మంచి డిస్కషన్ చేసుకునే ఎవరో ఒకళ్ళు, ఒక నలుగురు మనుషులైతే ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఆ చెప్పే ప్రాబ్లం కూడా పూర్తిగా అసలు సిట్యువేషన్ ఏంటి అనేదే చెప్పండి. ఏదో దానికి రిలేటెడ్గా చెప్పొద్దు. ఎందుకంటే ఏదైనా సిట్యువేషన్ కొన్నిసార్లు మనం చర్చించుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఏదో వాడి విషయం చెప్పాడు, ఆ విషయంలో ఏముందిలే అది అందరికీ జరిగేది అనుకుంటారు. కానీ మీరు ఇన్నర్ ఫీలింగ్ ఏముంది, మీరు నిజంగా దేనికోసం ఆ ఎఫెక్ట్ అయ్యి దానికోసం ఫీల్ అవుతున్నారా అనేది వాళ్ళకి సిట్యువేషన్ వివరంగా చెప్తే కనుక దానికి సొల్యూషన్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు ఎంత బ్యాడ్ పర్సన్స్ కూడా మీకు సొల్యూషన్ అనేది చెప్తారు, దాన్ని సాల్వ్ చేయడానికే ట్రై చేస్తారు. కాబట్టి ఒక సలహా, మంచి సలహా ఇచ్చే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. లేదా కొంతమంది మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వెళ్తే ఇంక ఇదే అవకాశంగా తీసుకొని ఇంకా మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇంకా ఎమోషనల్గా ఇంకా పుష్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారి దగ్గరికి వెళ్ళకండి, మంచి వారి దగ్గరికి వెళ్ళండి, మంచి సలహాలు తీసుకోండి. మంచి చేయడానికి మంచి మార్గంలో నడిస్తే ఒక్కోసారి చాలామంది ఈ చిన్నపిల్లలు ఈ జనరేషన్లో 10th క్లాస్ నుంచే వాళ్ళు ఏదో జీవితంలో అంతా కోల్పోయినట్టు, మార్క్స్ రాలేదని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఫస్ట్ క్లాస్ రాలేదని సూసైడ్ చేసుకోవడం, లేదా నేను అనుకున్న కాలేజీలో సీట్ రాలేదని సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ చిల్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ గురించి ఆలోచించకపోవడం, లేదా అసలు మన లైఫ్ ఏంటని ఆలోచించకపోవడం, ఆ స్మాల్ సిట్యువేషన్ని బేర్ చేసుకొని మీరు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం అనేది ఆ చిన్న ఏజ్లో ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జీవితాన్ని చూసి కష్టాలు పడి బాధలు పడి అది ఏదైనా చేసుకున్నప్పుడు సరే వాళ్ళ జీవితం అంతా చూశారు అనుకుంటాం. కానీ చిన్నపిల్లల విషయంలో అలా ఉండకూడదు.
కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్సే మనకి ఎవిల్స్ అండి. అవే మన శత్రువులు, మనల్ని బాధించేవి, మనల్ని కష్టాల్లోకి లాగేవి, మనల్ని ఇబ్బంది పెట్టేవి ఏవైనా ఉన్నాయంటే ఎమోషన్స్. వాటిని ఎవరైతే కంట్రోల్లో ఉంచుకొని వాటిని మన హ్యాండ్లో పెట్టుకొని మనం ఆడిచ్చినట్టు ఎమోషన్స్ ఆడాలి, కానీ ఎమోషన్స్ తోటి మనం ఆడకూడదు. అప్పుడే మన లైఫ్ బాగుంటుంది, మనం సంతోషంగా ఉంటాము. లైఫ్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మాట సహాయం చేసే అవకాశం మీకుంటే ఖచ్చితంగా మీరు ఆ సహాయం చేయడానికి ముందుండండి. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎవరైనా కౌన్సిలరు, సైకాలజిస్టు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. అంతేకాని ఎమోషన్స్కి బెండ్ అయిపోయి వాటికి మీరు బలైపోకండి. ఈ ఎమోషన్స్ అనేవి మనకి ఎంత మంచి చేస్తాయో అంత చెడు చేస్తాయి. కాబట్టి ఈరోజు ఈ ఎమోషన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనే విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకుంటారని ఈ చిన్న మెసేజ్ని మీ అందరికీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ కనకదుర్గ, అడ్వకేట్, సైకాలజిస్ట్, motivational speaker, impact certified trainer. Thank you.